ఈ 20,000 రూపాయల బడ్జెట్లో మంచి ఫోన్ కావాలి అనుకుంటున్నారా? IQ Z10R అండ్ ఈ CMF Phone 2 Pro రెండు కూడా రీసెంట్లీ లాంచ్ అయ్యి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఫుల్ కాంపిటీషన్ చేస్తున్నాయి. పెర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్వేర్ అన్నీ కంపేర్ చేసి ఎండ్లో మీకు పర్ఫెక్ట్ డెసిషన్ రావడానికి ఈ వీడియో చూడండి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి అంటే IQ Z10Rలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. CMF Phone 2 Proలో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. డైమెన్సిటీ 7400 అంటే స్లైట్లీ బెటర్ ఆర్కిటెక్చర్తో పవర్ ఎఫిషియంట్ అండ్ హై పెర్ఫార్మెన్స్ని డెలివరీ చేస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ గేమింగ్ అండ్ మల్టీటాస్కింగ్. సో పెర్ఫార్మెన్స్ కేటగిరీలో IQ Z10R స్లైట్ విన్నర్. బ్యాటరీ విషయంలో IQ Z10Rలో మనకి 5700 mAh బ్యాటరీ విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. CMF Phone 2 Proలో 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. సో బ్యాటరీ కెపాసిటీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ రెండు కూడా IQ లీడ్ చేస్తుంది. హెవీ యూసేజ్ చేస్తే గేమింగ్లో పెర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే IQ Z10R ఎక్కువ బెటర్ ఆప్షన్గా కనిపిస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్లో రెండు ఫోన్స్కి ఓన్ స్టైల్ ఉంది. IQ Z10Rలో డ్యూయల్ కెమెరా సెటప్, 50 MP ప్రైమరీ సెన్సార్ అండ్ 2 MP డెప్త్ లెన్స్, వీడియో సపోర్ట్ 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్, 1080 పిక్సెల్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 MP, ఫ్రంట్ క్యామ్తో కూడా 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. CMF Phone 2 Proలో 50 MP మెయిన్ సెన్సార్, 8 MP అల్ట్రా వైడ్ అండ్ అడిషనల్ 50 MP లెన్స్ ఉంటుంది. టెలిఫోటో లాగా ప్రమోట్ చేస్తున్నారు, కానీ బడ్జెట్ సెగ్మెంట్లో మోస్ట్లీ డెప్త్ ఆర్ పోర్ట్రైట్ పర్పస్కి ఉంటుంది. రేర్ సైడ్లో కూడా 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ 1080 పిక్సెల్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ ఫ్రంట్ క్యామ్ 16 మెగాపిక్సెల్ మాత్రమే అండ్ ఓన్లీ 1080 పిక్సెల్ రికార్డింగ్ పాసిబుల్. సో ఇఫ్ మీకు ఫ్రంట్ క్యామ్ అండ్ వ్లాగింగ్ ఇంపార్టెంట్ అంటే IQ Z10R ఇస్ బెటర్. కానీ రేర్ కెమెరా వర్సటాలిటీ కోసం అల్ట్రా వైడ్ లెన్స్తో పాటు థర్డ్ సెన్సార్ వల్ల CMF Phone 2 Proకి కొంచెం అడ్వాంటేజ్ ఉంది అని చెప్పొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే IQ Z10R ప్రైస్ 19,499 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 8GB ప్లస్ 128GB. బ్యాంక్ డిస్కౌంట్తో 17,499 రూపీస్ వరకు డ్రాప్ అవుతుంది. అప్ టు 12GB ప్లస్ 256GB వేరియంట్ కూడా అవైలబుల్గా ఉంది 23,499 రూపాయల్లో. CMF Phone 2 Proలో ప్రైస్ చూస్తే 18,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 20,999 రూపీస్ వరకు 256GB వేరియంట్ దొరుకుతుంది. సో IQ ప్రైజింగ్లో కూడా చాలా అగ్రెసివ్గా ఉంది. సేమ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ కంపేర్ చేస్తే IQ స్లైట్లీ బెటర్ డీల్ ఇస్తుంది. సాఫ్ట్వేర్ సైడ్లో CMFలో నథింగ్ OS క్లీన్గా ఉంటుంది. IQలో ఫన్ టచ్ OSలో బ్లోట్వేర్ ఎక్కువ ఉంటుంది, కానీ రీసెంట్ అప్డేట్స్తో ఇంప్రూవ్ అయ్యాయి. బోత్ ఫోన్స్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. బయోమెట్రిక్ సైడ్లో మేజర్ డిఫరెన్స్ లేదు. డిస్ప్లే విషయానికి వస్తే IQ Z10Rలో మ్యాసివ్ 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాంటి డిస్ప్లే సైజ్లో AMOLED ప్యానల్ అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ సూపర్బ్ ఉంటుంది. CMF Phone 2 Proలో కూడా AMOLED డిస్ప్లే ఉంటుంది 120Hz రిఫ్రెష్తో, కానీ సైజ్ అండ్ బ్రైట్నెస్లో IQ లిటిల్ అడ్వాంటేజ్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, IQ Z10Rకి IP68 ప్లస్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది. CMFలో IP54 ప్రొటెక్షన్ ఉంటుంది. ఓవరాల్గా చూడాలి అంటే పెర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫ్రంట్ కెమెరా, డిస్ప్లే, డ్యూరబిలిటీలో IQ Z10R డామినేట్స్. కెమెరా వర్సటాలిటీ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్లో CMF Phone 2 Pro ఈజ్ డీసెంట్. కానీ 17,000 రూపాయల 499 రూపాయల ప్రైస్లో IQ Z10R ఒక వాల్యూ ఫర్ మనీ బీస్ట్ అని చెప్పాలి.
గేమింగ్, హెవీ యూసేజ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఐక్యూ Z10R ఈస్ టాప్ పిక్ అండర్ 20K. ఐక్యూ వర్సెస్ CMF, మీకు ఏ ఫోన్ నచ్చింది కమెంట్స్లో మాత్రం మిస్ కాకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ టెక్ కంపారిజన్స్ కోసం JK Tech in తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.